హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ బోండా. మార్నింగ్ త్వరగా ఏదైనా టిఫిన్ను ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా బోండాలను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాధారణంగా బోండాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్యలో పిండి ఉండలుగా ఉండిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో బోండాలను ట్రై చేశారంటే చాలా ఫ్లఫీగా, బోండా లోపల పిండి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా బోండాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేయాలనుకుంటే రాత్రి మైదా పిండిని నానబెట్టుకొని తీసుకోండి. ఇలా తీసుకోవడం ద్వారా మైదా పిండి సాఫ్ట్గా మారి బోండాలు చక్కగా పొంగుతూ వచ్చేస్తాయి. ముందుగా పిండి కలపడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు తియ్యటి పెరుగును తీసుకోండి. సాధారణంగా బోండాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు పుల్లటి పెరుగు వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా రాత్రే పిండిని నానబెట్టి తీసుకుంటున్నాము కాబట్టి తియ్యటి పెరుగును తీసుకుంటే బోండాలు మరీ పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసుకున్న పెరుగులోనికి రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ వరకు వంట సోడాని వేసి, అలాగే పిండి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలవడం కోసం 1 స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని పెరుగు మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకోండి. ఇలా చక్కగా కలిసిన పెరుగులోనికి ముందుగా పెరుగుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి. మీరు బోండాలను కాస్త హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకుంటే 3 కప్పుల వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండిని వేసి బోండాలను ప్రిపేర్ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆ రెసిపీని కూడా మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇలా పిండిని వేసుకున్న తర్వాత పిండి, పెరుగు చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా పిండి, పెరుగు చక్కగా కలిసిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ని తీసుకొని కొద్దిగా పిండిలోనికి వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా మధ్యలో యాడ్ చేసుకుంటూ పిండిని కలిపితే పిండి లూజుగా అవ్వకుండా చక్కగా కలిసిపోతుంది. బోండాలు ప్రిపేర్ చేయడానికి పిండి మరీ లూజ్గా కాకుండా, అలా అని మరీ గట్టిగా కూడా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలిపి పెట్టిన పిండిపై మూతను పెట్టి 5 నుంచి 6 గంటల వరకు పక్కన పెట్టేసేయండి. మార్నింగ్ బోండాని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా పిండిని రాత్రే కలిపి పక్కన పెట్టేసేయండి. లేదా రాత్రికి బోండాలను ప్రిపేర్ చేయాలనుకుంటే ఉదయమే ఇలా పిండిని కలిపి పెట్టేసేయండి. పిండి ఇలా 5 నుంచి 6 గంటల వరకు చక్కగా నానిన తర్వాత ఇందులోనికి సన్నగా చాప్ చేసిన 2 ఇంచుల అల్లం ముక్క తరుగు, సన్నగా చాప్ చేసిన 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు కలిపి పెట్టిన పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో బోండాలను వేసుకోండి. ఇలా చిన్నగా బోండాలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బోండాలను ఫ్రై చేశారంటే బోండాలు పై భాగంలో మంచి గోల్డెన్ కలర్ వచ్చేసి లోపల పిండి ఉడకకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బోండాలు 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా రెడీ అయిన బోండాలను మీ ఇష్టాన్ని బట్టి టమాటో చట్నీతో కానీ
అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ మార్చిన కారంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మార్చిన కారం పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.